యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో అమ్మా భవానీ లోకాల నీలే ఓంకార రూపమమ్మ ఈ పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2 అనమాట. వీటికి బుక్ 3 కూడా అతి త్వరలో రాబోతుందనమాట. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నాకు ఫోన్ చేయండి. 8985417356 నంబర్ మరి ఒకసారి 8985417356. ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏమిటంటే, పాట పాడుకున్న వాళ్ళకి స్వరం ఒక లైన్ ఉంటుంది. వాద్యములు అంటే ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వారికి స్వరం ఒక రకంగా ఉంటుంది. క్లియర్గా ఇచ్చాను, అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. అమ్మా భవానీ లోకాల నీలే ఓంకార రూపమమ్మ చాలా అద్భుతమైనటువంటి పాట. చిత్రం 2002లో వచ్చినటువంటి శివరామరాజు అనే చిత్రంలోనిది. రచన చిర్రావూరి విజయ్ కుమార్ గారు, సంగీతం ఎస్ఏ రాజకుమార్ గారు, గానం బాలు గారు మరియు బృందం. రాగం విషయానికి వస్తే నా దృష్టిలో ప్రధానంగా ఇది నటభైరవి రాగము. నేను ప్రధానంగా అన్నానంటే అన్యస్వరములు 1, 2, 3, 4 వరకు కలుపుతారు. నేను తర్వాత వివరణిస్తాను. ఇది 20వ మేళకర్త రాగం, సంపూర్ణ రాగం. ఆరోహణ అవరోహణలు సరిగమ పదనిస సనిదప మగరిస. అంటే జనకరాగం అనగానే అంటే మేళకర్త అన్న జనకరాగం అన్న ఒకటే. ఆరోహణ అవరోహణలు సంపూర్ణంగా ఉంటాయి. ఇందువచ్చు స్వరస్థానములు స షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసికి నిషాదం అనే స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరములు ఫారెన్ నోట్స్ అంటారు కదా. గాత్రి అంతరగాంధారము, దాటు చతుశ్రుతి దైవతము, నీత్రి కాకల నిషాదము. ఈ 3 స్వరాలను చాలా అద్భుతంగా ప్రయోగించారు. తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుడు తాళము. గతి నడక పల్లవి ఫస్ట్ చరణం, తిసర నడక తిసర గతి. రెండవ చరణం చతుస్ర గతి చతురస్ర నడక అనమాట. రెండవ చరణం ఈ పల్లవి ఫస్ట్ చరణం చూడండి. తిసర గతి అంటే ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున లేదా 3 పాఠాక్షరాల చొప్పున నడుస్తాయి. తాళం వేసేటప్పుడు జతులతో వేస్తారు చూడండి. తక్కిట్ట 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 తక్కిట్ట. రెండో చరణం అది చతురస్ర గతి అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరం చొప్పున 4 పాఠాక్షరం చొప్పున నడుస్తాయి. అంటే కీట తక్క 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 అని. శృతి ఒరిజినల్ శృతి 6న్నర శృతి. వెస్టర్న్ మ్యూజిక్లో చెప్పాలంటే ఏ షార్ప్ టు ఏ షార్ప్ అనమాట. అయితే నేను ఫస్ట్ వీడియో పాట మాత్రం 6న్నర శృతిలో పాడాను. కొంచెం గాత్రం ఇబ్బందిగా ఉండటం వల్ల నేను 5వ శృతిలో పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే 5వ శృతిని ఇక్కడ చూడండి. క్యాషియోని ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఇది ఈ 2 బ్లాక్ కీస్ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారి దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ. అంటే మిడిల్ పిచ్ జీ నుంచి మన స్కేల్ హై పిచ్ జీ వరకు అనమాట. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా పాటకి మనం స్వరాలు పాడుకోబోయే ముందు నటభైరవి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగమ పదని సా ని ధ ప మ గ రి సా
సరి గ మ పద ని స స ని ధ ప మ గ రి సా. లో పిచ్లో స ని ధ ప మా. మందర స్థాయిలో మా వరకు వెళ్ళారన్నమాట. తారస్థాయి షడ్జమాన్ని కూడా టచ్ చేయలేదు. పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. ఓం శక్తి మహాశక్తి, ఓం శక్తి మహాశక్తి, ఓం శక్తి మహాశక్తి, ఓం శక్తి మహాశక్తి. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. గా స స స స స స 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 ని సా స సా 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 గా మా పా గా మా పా గా రి స సా మమ్మా గా గ గ మా పా గా రి స సా ని సా స సా 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 గా మా పా గా మా పా గా రి స సా మమ్మా గా గ గ మా పా గా రి స సా పా ప ప ప ప ప గా ప ప ప ప ప గా గ గ మ ప గా సా స సా మమ మమ గా గ గ మ ప గా సా స సా ని సా స సా 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 గా మ ప గా మ ప గా రి స సా మమ గా గ గ మ ప గా రి స సా పా ప ప ప ప ప గా ప ప ప ప ప గా గ గ మ ప గా సా స సా మమ మమ గా గ గ మ ప గా సా స సా ని సా స సా 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 గా మ ప గా మ ప గా రి స సా మమ గా గ గ మ ప గా రి స సా. ఫస్ట్ చరణమునకు పాటలాగా సురాలు పాడుకుంటున్నాం. తాళం ఆది తాళమునకు ఒక లఘువు, 2 ధృతములు, లాస్ట్ ధృతం ఉసి విసర్జితములో ప్రారంభమవుతుంది అనమాట. ఇటు చూడండి, లాస్ట్ ధృతం తక్కిట తక్కిట, ఇది లాస్ట్ ధృతం. ఇది ఘాత బీట్ అంటాం. ఇక్కడ కాకుండా ఇక్కడ ప్రారంభమవుతుంది. చూడండి, అమ్మా అని ప్రారంభమవుతుంది. అమ్మా పసుపు కుంకుమ చందనము పాలభిషేకం, ఎర్రని గాజులతో పువ్వులతో నిన్ను కొలిచాము. సని ససగరిరిగ సాగరిగ సాగరిరిని ససని సాగరిరి సాగరిరి ససగరిరిని సరి ని సారి సా సని సరి ని సారి సా సరి ని సరి సా
సా సా సరి నిన్ని ని సరి గా సా 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 స స సా సరి మామ గరి రి రి సరి సా స సరి సా 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 సరి నిన్ని ని సరి సా స స స సా సా సరి నిన్ని ని సారి సా సా స సా సా స సరి మామ మమ పమా మన్ని మ పారి సరి మామ పాపమా మన్ని మ పారి ని 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 సారి సా సా స సా సా సరి ని 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 సారి సా స స సా సా అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా నీ సా స సా 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 గా మ పా గా గా మ ప గా రి స సా మమ్మ గా గ గ మ ప గా రి స సా. లాస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ధిన్నకు ధిన్నకు తా ధిన్నకు ధిన్నకు తా గల 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 ధిన్నకు ధిన్నకు తా పాప స స స స నీ ని ని రి 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 సా గ గ గ గ రి 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 స స స స రి ని మ ని రి రి గ స స స మా పాప స స స నీ రి ని ని రి 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 సా మా రి గ సా ని ని రి రి గ స స స మా సా గ స రి రి గ రి గ రి సపా సా స సరి గ గరి రి 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 గ రి పా సద ద స స స స సరి రి గ సా పా సా సరి గ గ గ గ రి రి సా 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 సరి సపా సద ద స స స రి గ రి గ స స సద ద స స స రి గ రి గ స స గ గ గ గ గ గ గ గ రి గ రి స రి ని నిన్ని సా స సరి గ స సా పా గ గ గ గ గ గ గ గ సా సరి ని 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 సా సా స సరి గ స స స ప ప మ ద ప సా ప ప ప మ ద ప సా ప ప మ ద ప గ గ సా స స సరి రి ని 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 స స స ని 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 రి 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 సా ని ని స స ని 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 రి 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 సా గా రి రి సా ని ని రి రి గ సా స స సా గా రి రి సా ని ని రి రి గ సా స స సా గా రి రి సా ని ని రి రి గ సా స స సా. ఎంత డిఫికల్ట్ అంటే అంత డిఫికల్ట్. ఎన్ని టేకులు తీసుకుంటుందో అది టైంని బట్టి ఉంటుంది అనమాట. అది థ్యాంక్ యూ అండి. ఇది ఒక ప్రక్రియ, మీ అందరికీ తెలియాలని నేను వాడుతున్నాను అనమాట. అంటే అందరికీ తెలియదని కాదు, కొంతమందికి తెలుస్తుంది. మరి వాళ్ళ వీడియోలు పెడితే వాళ్ళ విద్వత్తి తెలుస్తుంది. చాలామంది ఉంటారు. మరి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అనమాట. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. ఇక్కడ నేను పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో అక్కడ ప్లే చేస్తున్నాను. మరి ఆ వీడియోలు కూడా మీరు చూస్తే ఇంకా మీకు ఈజీగా ఉంటుందన్నమాట, ముఖ్యంగా ఇన్స్ట్రుమెంట్స్ వారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఇప్పటి వరకు ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.